హలో అండి. మళ్ళీ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి. అయితే మనం ఈ మోడల్ పెట్టుకోవాలి అంటే మాత్రం మీరు మార్కింగ్ చేయడానికి ముందే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మార్కింగ్ అంతా చేసుకోండి. కానీ మనకి లూజ్ మాత్రం 1 ఇంచ్ కంపల్సరీ ఇవ్వాలండి. ఓకేనా? నేను మీకు చెప్పింది అర్థమవుతుంది కదా! బ్రెస్ట్ లూజ్ అనేది సంక హార్మ్ హోల్ అనేది మనకి ఎంత వస్తుంది? వచ్చిన దానికి 1 ఇంచ్ లూజ్ అనేది కంపల్సరీ అయితే ఇవ్వాలి. గమనిస్తున్నారు కదా! నేను ఎలా అయితే ఇచ్చానో మీరు కూడా అలాగే 1 ఇంచ్ లూజ్ ఇవ్వండి. ఆ లూజ్ నుంచి కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఆ 1 ఇంచ్ ఇప్పుడు నేను ఎలాగైతే ఫోల్డింగ్ వేసేసానో అలా 1 ఇంచ్ ఫోల్డింగ్ వేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ లూజ్ ఉన్నంత ఫ్రంట్ పార్ట్ మనకు లూజ్ అవసరం ఉండదు కనుక. ఓకేనండి. మీరు ఎప్పుడు రౌండ్ నెక్కి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటారో అలాగే మార్కింగ్ చేసేసేయండి. నేనైతే 2 ఇంచీలు పైన షోల్డర్ దగ్గర పెట్టాను. అండ్ మీ యొక్క నెక్ డీప్ ఎంత అనేది మార్కింగ్ చేసేసేయండి. కింద వచ్చేసి 3½ అయితే పెట్టాను. పెట్టేసి బాక్స్‌లా కొట్టేసి రౌండ్‌గా కర్వ్ స్కేల్‌తో రౌండ్‌గా అయితే మార్కింగ్ చేసుకున్నానండి. అండ్ కింద డాట్స్ కోసమని ఒక 4 4½ ఇంచులు వెడల్పు వరకు పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని కరెక్ట్‌గా నేను ఎలా పెడుతున్నానో ఒకసారి ఫోల్డింగ్ అనేది గమనించండి. ఈ విధంగా మనం 4½ ఇంచెస్‌కి గ్యాప్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి మనం లూజ్ ఎంత ఇచ్చుకున్నామో అంతవరకు అనమాట. ఓకే. మీకు అర్థమైంది కదా! అక్కడికొక మార్కింగ్ అయితే చేయండి. మనం లూజ్ అనేది 1 ఇంచ్ ఉంచాం కదా! 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండీ! ఇప్పుడు కరెక్ట్‌గా చూడండి 4½ పెట్టాను కదా! అక్కడి నుంచి ఎక్స్ట్రా పెట్టిన 1 ఇంచ్‌కి ఇలా మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసేసి అక్కడొక చిన్న మార్కింగ్ అయితే ఇవ్వండి. ఇదిగోండి చిన్న మార్కింగ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను చూసేసేయండి. అంటే మనం రౌండ్ మార్క్ చేసుకునే దానికి ఈ మార్కింగ్‌కి 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలండి. అండ్ పైన షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ వదిలేసేయండి. అక్కడి నుంచి డౌన్ ఒక 2½ వరకు పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 1/2 ఇంచ్ ఏమో మనకు ఆల్రెడీ జాయింట్‌లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఒక 2 ఆర్ 3 మనకి పోట్లీ బటన్స్ వేసుకోవడానికని మీ ఆప్షన్ చూసుకోండి ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే కింద నుంచి మీదకి ఒక 2½ ఇంచీలు మార్కింగ్ అనేది చూసుకోండి. 2½ ఇంచులు పొడుగు చూసుకొని ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. యాక్చువల్‌గా వీడియో పెట్టకూడదు అనుకోని ఫస్ట్ మార్కింగ్ చేసేసాను. కానీ మళ్ళీ అనిపించింది ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అన్న ఉద్దేశంతో అందుకని మార్కింగ్ అనేది మళ్ళీ మీకు ఇలా చూపిస్తున్నాననమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లౌజ్ మొత్తాన్ని ఓపెన్ చేసేసేయండి. మర్చిపోయి మీరు ఫోల్డింగ్ మీద కట్ చేసేస్తే 2 వైపులా కూడా ఓపెన్ అయిపోతుందండి. అలా కాకుండా మనకి లెఫ్ట్ సైడ్ వేస్ట్ కదా డిజైన్ పెట్టుకున్న రైట్ సైడే మనకు మెయిన్ కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ చేసేసి ఎలా అయితే మార్కింగ్ వేసామో అలాగే కట్ చేసుకోండి. మీకు మార్కింగ్ అనేది అర్థమైంది కదా! పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ జాయింట్‌కి వదిలేసి అక్కడి నుంచి ఒక 2½ ఇంచుల కిందకి మార్కింగ్ అయితే పెట్టుకోండి. అండ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. కింద నుంచి కూడా 2½ ఇంచీలే, పైనుంచి కూడా ఒక 2½ ఇంచీలేనండి. చూసారా? కట్ చేసేసిన తర్వాత ఇలా వచ్చింది. నేను ఎందుకు ఎక్స్ట్రా తీయమన్నానంటే 1 ఇంచ్ అనేది ఇప్పుడు చూసారా ఒకదాని మీద ఒకటి పెట్టాను కదా! ఇలా పెట్టడానికి అటు నుంచి ఒక 1/2 ఇంచ్ పడుతుంది. ఇటువైపు నుంచి ఒక 1/2 ఇంచ్ పడుతుంది కనుక 1 ఇంచ్ అనేది మనం లూజ్ పెట్టుకోవాలి. అయితే ఇలా మిడిల్‌లోకి వస్తుందండి. వీలైతే మీరు సారీ అండ్ బ్లౌజ్ డిఫరెంట్ కలర్ ఉండేటట్టు చూసుకోండి. అలా అయితే మనం మిడిల్‌లోకి పెట్టుకునేది లుక్ అనేది బాగా వస్తుందనమాట. ఆల్రెడీ దీని హ్యాండ్ డిజైన్ కూడా నేను పెట్టానండి. ఒకసారి చూడండి షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఇదే ప్యాటర్న్‌లో వస్తది. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూస్తున్నారు కదా! అట్లానే వస్తుంది. ఒకసారి చూడండి చూడకపోతే. ఈ విధంగా వస్తుందనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్‌నైతే మెయిన్ క్లాత్‌నైతే తీసుకోండి. మెయిన్ క్లాత్‌ని తీసుకొని ఒకసారి మనం ఆల్రెడీ రౌండ్‌కి మార్కింగ్ చేసుకున్నాం కదా! మీరు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నారో రౌండ్‌ని దాన్ని కట్ చేసేసేయండి. పైపింగ్ వేయాలనుకుంటే పైపింగే బావుంటుందండి. వేయాలనుకుంటే కాదు పైపింగ్ మాత్రమే బావుంటుంది. ఎందుకంటే మనకి ఇటు సైడ్ కూడా పైపింగ్ అనేది వస్తుంది కనుక పైపింగే వేయడానికని రౌండ్ అనేది కట్ చేసుకోండి. మీ ఆప్షన్ అండి. రౌండ్ అయితే రౌండ్ మీరు ఇంకేదైనా నెక్ ప్యాటర్న్ పెట్టుకోవాలనుకుంటే నెక్ ప్యాటర్న్ పెట్టుకోండి. ఇలా రౌండ్ కూడా తీసేసిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లైనింగ్ మీద మెయిన్ క్లాత్ వేయండి. మర్చిపోయి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అయితే వేయకండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది డిజైన్ అనేది. అలా కాకుండా లైనింగ్ మీద మెయిన్ క్లాత్ అనేది వేయండి. గమనించుకోండి మనం కట్ చేసేది రైట్ సైడ్ మాత్రమే రావాలి. ఉల్టా వేయకండి. జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వేయండి. ఇలా వేసేసిన తర్వాత మొత్తాన్ని అటాచ్ చేసుకొని వచ్చేసేయండి ఫస్ట్. ఓకేనండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు వేసుకొని మొత్తాన్ని అటాచ్ చేసేసేయండి. ఫస్ట్ మెయిన్ క్లాత్‌ని అండ్ లైనింగ్ రెండిటిని కూడా మొత్తాన్ని అటాచ్ చేసేసేయండి. ఇదిగోండి మీకు అటాచ్ అనేది చూపిస్తున్నాను. అంటే నెక్ అది సాగిపోయిద్దేమో అన్న డౌట్ పడతారు కదా! ఆ డౌట్ ఏమి అవసరం లేదు. మీరు ఒకవేళ కొత్తగా కుట్టేవాళ్ళైతే పిన్స్ అనేవి పెట్టుకొని చూసుకుంటూ వేయండి.
వేసేటప్పుడు 1కి 2 సార్లు చెప్తున్నానండి. డిజైన్ అనేది మనకు రైట్ సైడ్ రావాలి, అది గమనించండి. అది గమనించుకొని ఎటు సైడ్ వస్తుంది అనేది 1కి 2 సార్లు పెట్టి పిన్స్ పెట్టుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని అప్పుడు స్టిచ్ చేయండి. ఇదిగోండి మొత్తం అటాచ్ అయిపోయిన తర్వాత కట్ చేసేసాను, వేస్టేజ్ అంతా తీసేసాను. తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ కట్ చేస్తాం కదా, అది ఉంది కదా, దాన్ని కూడా అటాచ్ చేసేసేయండి. దాన్ని కూడా అటాచ్ చేసేసిన తర్వాత ఒక్కసారి చూడండి, అటాచ్ చేసేసాక దాన్ని కూడా ఉన్న వేస్టేజ్ మొత్తం తీసేసేయండి. దాన్ని కూడా అటాచ్ చేసేటప్పుడు ఒకసారి గమనించుకోండి, లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పెట్టి అటాచ్ అయితే చేయండి. అది కూడా అటాచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఇటు సైడ్ కట్ చేస్తాం కదండి, దానికి పైపింగ్ అనేది వేసేసేయండి. మీరు తీసుకునే పైపింగ్ క్లాత్ అనేది వీలైనంత వరకు క్రాస్గా ఉండేటట్టు చూసుకోండి. పైపింగ్ క్లాత్ తీసుకొని దాన్ని వన్ సైడ్ ఏమో ఫోల్డింగ్ వేసి కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత పైపింగ్ అనేది అటాచ్ చేసుకొని రండి. క్లాత్ని నేను చూపించే విధంగా ఒక 1/2 ఇంచి, మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే ఈ పైపింగ్ వేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి వెళ్తుంది కదా, అందుకని మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. ఇలా మనం తీసుకున్న క్రాస్ క్లాత్ అనేది అటాచ్ చేసేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ అనేది మిడిల్లోకి పెట్టేసుకొని పైపింగ్ మొత్తంగా వేసుకొని వచ్చేసేయండి. ఇలాంటి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చూడండి, నేను ఏమేమి మోడల్స్ పెట్టాను, ఏం కుట్టాను అనేది. మేబీ మీకు యూజ్ అవ్వచ్చు అండ్ మీ బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ వేసుకొని వచ్చేసాను. అండ్ ఇటు సైడ్ కూడా అలాగే పైపింగ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. అండ్ రౌండ్ నెక్ కూడా పైపింగ్ వేసుకుని అయితే వచ్చేసేయండి. ఇలా మొత్తంగా పైపింగ్ వేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పోట్లీ బటన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. అండ్ కింద ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేయండి, పైన ఒక 1/2 ఇంచ్. కింద ఎందుకంటే మన నడుము కుట్టు అంచు తిప్పుతాం కదా, దానికోసం కింద 1/2 ఇంచ్ అండ్ పైన 1/2 ఇంచ్ మనకి సంఖలో కుట్టుకెళ్ళిపోతుంది కనుక అక్కడికి వదిలేసేయండి. వదిలేసి ఏం చేస్తారంటే ఫస్ట్ పోట్లీ బటన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వరుసగా పోట్లీ బటన్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని పోట్లీ బటన్స్ అనేవి జాయిన్ చేసుకొని రండి. ఇదిగోండి పోట్లీ బటన్స్ పెట్టేటప్పుడు వీలైతే మీకు రఫ్ చేసే అవకాశం ఉంటే రఫ్ చేసేసేయండి, ఎందుకంటే డబుల్ స్టిచ్ వేయాల్సిన పని ఉండదు రఫ్ చేసేస్తే. ఈ విధంగా ఇటువైపు ఇలా పోట్లీ బటన్స్ మొత్తాన్ని జాయిన్ చేసుకుని వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకుని వచ్చేసిన తర్వాత కింద నుంచి జాయింట్ చేయండి. ఓకేనండి, జాయింట్ చేసేది మనకి ఇటు సైడ్ లెవెల్ కానీ అటు సైడ్ ఆల్రెడీ మనకు క్లియర్గానే ఉంటుందండి. ఒక్కసారి కింద నుంచి ఎలా అయితే జాయిన్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. దీని లెవెల్ కానీ అది ఉన్నట్టు చూసేసుకొని జాయింట్ అయితే చేసుకుని వచ్చేసేయండి. మీకు ఈ జాయింట్ చేయడం అర్థమవుతుంది కదా, కింద నుంచి మీదకి 2.5 ఇంచులు పెట్టాను కదండి, కేవలం అంతవరకు మాత్రమే జాయిన్ చేయాలి. నేను చూపించేది 1-2 సార్లు చూడండి, మీకు అర్థం కాకపోతే కేవలం 2.5 ఇంచీలు మాత్రమే హైట్ పెట్టుకున్నాం కదా కింద నుంచి మీదకి, ఆ 2.5 ఇంచీలు మాత్రమే డబుల్ స్టిచ్ వేసేసేయండి, జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీదని కూడా ఈ విధంగా చూసేసుకొని మనం ఆల్రెడీ ఎంత లోతు అయితే పెట్టి కట్ చేసుకున్నామో అంత లోతు పైన కూడా కరెక్ట్గా లెవెల్లో పెట్టేసుకోండి. మనకు ఆర్మ్ కింద ఇటువైపు అటువైపు కూడా ఈక్వల్గా పెట్టేసుకొని దాన్ని కూడా అలాగే జాయిన్ చేసేసేయండి. నేను జాయింట్ చేసేదే మీరు గమనించండి అండ్ నేను చెప్పేది కూడా మీరు ఒకసారి గమనించండి. ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఎలా అయితే చెప్తున్నానో అనేది గమనిస్తూ మీరు స్టిచ్చింగ్ చేస్తే మీకు ఎటువంటి మిస్టేక్స్ రావు. ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇప్పటికైతే ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వీలైతే చెప్తున్నాను కదా డబల్ కలర్ ఉండేటట్టు చూసుకోండి. ఈ మేడం గారు లేదు నాకు శారీలోనే కావాలి అన్నారని ఇంకా ఎట్లా చేయాలని ఆలోచిస్తూ మనకి బోర్డర్ పెడితే కనిపిస్తుంది కదా అని ఉద్దేశంతో ఇలా పెట్టానమాట. ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు ప్యాటర్న్ అనేది చూపిస్తున్నాను ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇలా అయితే వస్తుందండి. మనం మొత్తంగా ఫినిషింగ్ అయ్యేసరికి ఇలా వస్తుంది. చూసారు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ అంచుకి ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏమో అంచు అనేది తీసుకోండి, మీకు మిగిలిన బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకొని మీ హోల్కి సరిపోయిందా లేదా, ఒకవేళ ఇన్ కేసు మీకు బార్డర్ అనేది తక్కువ ఉంటే మాత్రం హోల్ అనేది తక్కువ కట్ చేసుకోండి. నేను చూపించిన మెజర్మెంట్లోనే తక్కువ హోల్కి మార్కింగ్ అయితే వేసుకోండి, చాయిస్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కట్ చేసిన దాన్ని ఇలా మిడిల్లోకి పెట్టేసి జస్ట్ చిన్న డ్రాయింగ్ అయితే వేసుకోండి. ఎంత వస్తుంది మనకి మిడిల్లోని లూజ్ అనేది వెడల్పు అనేది ఎంత వస్తుంది అనేది జస్ట్ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకోండి. లైనింగ్ మీద బకరాన్ని వేయండి. బకరం మీద మనం తీసుకుని మెయిన్ క్లాత్ని అయితే పెట్టండి. మెయిన్ క్లాత్ మొత్తాన్ని పెట్టేసి మొత్తం మూడింటిని కూడా జాయింట్ అయితే చేసేసేయండి. జాయింట్ చేసేసి పైకి ఫోల్డింగ్ వేసేసేయండి. ఓకేనా, ఈ ఫోల్డింగ్ కూడా బయట సైడ్ కనిపించకుండా ఉండడం కోసమని మీద వైపుకే ఫోల్డింగ్ వేసేసేయండి. నేను ఎలా అయితే చూపిస్తున్నాను అదే విధంగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. మీకు అందర్ కలర్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు కొంచెం పెద్దగా పెట్టుకోండి. అప్పుడు ఎక్కువ క్లాత్ ఉన్నట్టయితే మాత్రం, అలాగని మరీ పెద్దది బాగోదులండి, మోడల్గా తగ్గట్టు మనం పెట్టుకోవాలి. ఈ హోల్ అయితే సరిపోతుంది క్లాత్ ఉన్నా లేకపోయినా కూడా. కాకపోతే డబల్ కలర్ ఉన్నట్లయితే మనకి పెట్టుకునే డిజైన్కి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అందుకని
ఈ విధంగా మొత్తం అన్నీ అతికేసిన తర్వాత ఒకసారి చూడండి, ఎటువైపున ఉగ్గు అనిపిస్తే క్లాత్ అనేది మళ్ళీ చిన్నది ఓపెన్ చేసి ఇలా నీట్గా నేను చూపిస్తున్న విధంగా లాగుతూ ఉగ్గు లేకుండా చూసుకుంటూ స్టిచ్ అయితే చేయండి. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో, మీరు కూడా అలాగే స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఎక్కడికక్కడ దారాలు ఉంటే అవి కట్ చేసేసేయండి. కట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టుకోండి. సరిపోయిందా లేదా, కరెక్ట్గా హోల్కి సరిపడా ఉందా లేదా అనేది చూసుకొని కింద పైన రౌండ్ అటు సైడ్ ఇటు సైడ్ అండ్ కింద పైన కూడా అడ్జస్ట్ చేసుకోండి. క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ సరిపోయిందా లేదా అనేది చూసుకుంటూ ఇప్పుడు స్టిచ్ చేసుకొని రండి. ఈ స్టార్టింగ్ స్టిచ్ మాత్రం రఫ్ చేయండి, కంపల్సరీ రఫ్ చేయాలండి. రఫ్ చేయకపోతే ఓపెన్ అయిపోతుంది అనమాట. అందుకని ఒకసారి ఎలా వచ్చింది అనేది చూసుకొని స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసేయండి. స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ చేయడం మర్చిపోకండి. 1-2 సార్లు చెప్తున్నానని కాదు, అంటే ఓపెన్ అయిపోతే మోడల్ అనేది వేస్ట్ అవుతుంది. ఏ షేప్లో అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఆ షేప్ని జస్ట్ అలా అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా అటాచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత చూడండి, అటాచ్ చేసేటప్పుడు పోట్లీ బటన్స్ అనేవి ఏవైనా ఇబ్బంది పడినట్లయితే చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా స్లోగా వేయండి. పెద్ద మిషన్కి అయితే పర్వాలేదు, ఇలా జాక్ లాంటి మిషన్కి. చిన్న మిషన్కి ఏంటంటే పోట్లీ బటన్స్ అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి. అండ్ ఇటు సైడ్ కూడా ఇంకా అదే షేప్లో ఉంచేసి క్లాత్ అనేది మధ్యలో ఉగ్గు రాకుండా కింద నుంచి నేను గమనిస్తున్నాను. నేను లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎలా లాగుతున్నానో అలా లాగుతూ చూసుకుంటూ ఉగ్గు లేకుండా నీట్గా వచ్చిందా లేదా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. వీడియో అనేది ఎండింగ్కి వచ్చేస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసేసి అండ్ దాని మీద డబుల్ స్టిచ్ కూడా వేసుకొని వచ్చేసేయండి. అంతే అండి, మోడల్ అయితే అయిపోయింది. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో నుంచి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.